వానర టీజర్ చూశాను. సో, కాన్సెప్ట్ అయితే ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. ఇలాంటిదే ఒక ఆర్టికల్ న్యూస్ పేపర్‌లో చదివాను. అదేంటంటే గ్రాండ్ ఫాదర్ గుర్తుగా గ్రాండ్ చైల్డ్. సో, ఆయన బైక్ ఒకటి ఉన్నిందంట. సో, దాన్ని మనవాడు కస్టమైజ్ చేసుకొని ట్రెండీగా చేసుకున్నాడు. సో, ఇదేంటి అందరికీ బాగా అటెన్షన్ ఇచ్చేదంట. ఆ టైంలో ఏదో ఎలక్షన్‌లు జరుగుతున్నాయంట. సో, అప్పుడు వాళ్ళు ఇతని బైక్‌ని అడిగినారంట. లేదు ఈ బైక్ ఉంటే కొంచెం ప్లస్ అయితది క్యాంపెయిన్‌కు అని అడిగినారంట. సో, మనవాడు కూడా ఇచ్చినట్టుంది. దాని తర్వాత ఏదో రప్చిక ఏదో జరిగినట్టుంది. ఎగ్జాక్ట్ అదేనా? లేకపోతే లైన్ తీసుకొని వీళ్ళు డిఫరెంట్‌గా చేసుకున్నారా? అసలు ఆ కథనే కాదా అనేది నాకైతే తెలియదు. బట్ ఇది చూస్తూనే అదైతే గుర్తొచ్చింది నాకు. టీజర్ చూసిన తర్వాత నాకు అర్థమైన స్టోరీ ఏంటంటే, ఇందులో హీరోకు ఒక బైక్ ఉంటుంది. సో, ఆ బైక్ అంటే మనవాడికి చాలా ఇష్టము. మనవాడికే కాదు, ఆ ఏజ్‌లో బైక్ అంటే మామూలు లవ్ ఉండదు. అసలు ఒక చిన్న స్క్రాచ్ పడితేనే ఆ నైట్ మొత్తం నిద్ర రాదు బేసికల్‌గా. అలాంటిది మనవాడి బైక్‌ను అక్కడ లోకల్‌గా పొలిటికల్ పార్టీ, అది నవనిర్మాణ పార్టీ సంథింగ్. సో, వాళ్ళు ర్యాలీ కోసం తీసుకెళ్లేటట్టున్నారు. సో, 10 డేస్ అయినా తిరిగి ఇవ్వకపోవడంతో మనవాడు స్వాతిముత్యంలో కమల్ హాసన్ లాగా డే లేకుండా, నైట్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ అడిగేటట్టే ఉన్నాడు. సో, దీంతో వాళ్ళకి ఇగో ఎక్కడో హర్ట్ అయింది. సో, నీ బైక్ నీకు ఇవ్వం దొబ్బేయరా అన్నారు. లేదంటే బైక్‌ని ఏదైనా చేసినారు. సో, దీనికి మనవాడు రివోల్ట్ అయ్యి పార్టీనే లేకుండా చేసినాడా? లేదంటే మన నందు పొలిటికల్ కెరీర్‌నే లేకుండా చేసినాడా? అన్నదే కథ ఉన్నట్లుంది. ఇందులో రావణాసుడు వచ్చేసి నందు ఉన్నట్టుంది. హనుమాన్ వచ్చేసి మన హీరో ఉన్నట్లుంది. 2 ప్లేసెస్‌లో హనుమాన్ షాట్స్ పడుతున్నాయి. టీజర్‌లో ఈ 2 షాట్స్ టైమింగ్ భలేంది. ఇంకొకటి హనుమాన్ బ్యాక్ షాట్‌లుండి ఆ లంకను తగలబడేది ఆ షాట్ ఉంది కదా! అది ఏయో మరి ఒరిజినల్‌గా చేసినారో తెలియదు గానీ, బట్ అదైతే అదిరిపోయింది విజువల్‌గా. నాట్ ఓన్లీ విజువల్, దాని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అక్కడి నుంచి అసలు వేరే లెవెల్ ఉంది. నెక్స్ట్ హీరో పరిగెత్తుకుంటూ వచ్చి ఒకడిని సంకలో ఎక్కి వాడు ఒకడి మెడ కొరుకుతున్నాడు. అరే ఏంట్రా ఇది అనిపించింది ఫస్ట్. ఎండ్‌లో మళ్ళీ ఒక షాట్ ఉంది. హీరో బ్యాక్ సైడ్ తిరిగి మంకీలా ఒక ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. దీనికి బ్యాక్‌గ్రౌండ్ కూడా మంకీ సౌండ్స్ ఏదో చేస్తారు. ఇది చూసిన తర్వాత ఒకసారి భయమైంది. ఎందుకంటే నితిన్ కృష్ణవంశీ గారిది శ్రీఆంజనేయం సినిమా గుర్తొచ్చింది. దాంట్లో కూడా అంతే. ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా ఓకే అనిపిస్తుంటది. ఆ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ కి వచ్చేసరికి ఆ కోతి మన నితిన్ లోకి ఏదో ఆవహించి సంథింగ్ ఆడొక ఫైట్ ఉంటది. మొత్తం కొరుకుతుంటాడు, చెట్లు ఎక్కుతుంటాడు, అది ఇది. సో, అదొక బీభత్సం ఉంటది. సో, అలాంటి దీంట్లో కూడా ఏమన్నా ట్రై చేసినారా అనేది ఒక చిన్న భయం కలిగింది. సో, ఆ సినిమాని వీళ్ళు కూడా చూసింటారులే, అలాంటి మిస్టేక్ అయితే చేసిండారు అనేది మళ్ళీ ఎక్కడో అనిపించింది. సో, ఇంకా ఆర్టిస్ట్ విషయానికి వస్తే అవినాష్ తిరువీధుల, ఇతనే హీరో, ఇతనే డైరెక్టర్. ఎక్స్ప్రెషన్స్ అయితే బానే ఉన్నాయి. నందు యాక్ట్ చేసినాడు, శివాజీ రాజా, ఆమని, కాస్టింగ్ అయితే ఫైన్. టెక్నీషియన్లు కూడా బాగున్నారు. డైలాగ్ రైటర్ వచ్చేసి సాయి మాధవ్ బుర్రా గారు. ఈ టీజర్ వరకు సినిమాకు కూడా మేజర్ ప్లస్ పాయింట్ ఎవరైనా ఉన్నారంటే అది వివేక్ సాగర్ గారు. సో, మనవాడు ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకు బాలే మ్యూజిక్ ఉంటది. అంటే బాగా ట్రెండీగా ఉంటది. సౌండింగ్ అంతా చాలా బాగుంటది. సో, ఈ టీజర్‌లో కూడా ఆ స్టైల్ అయితే కనపడతది. ట్రైలర్ వచ్చిన తర్వాత మరింత డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బై బై, గుడ్ బై.